ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యంలో పౌలు తిమోతి యొక్క విశ్వాసం గురించి చెప్తున్నారు. తన అవ్వ తల్లి కలిగి ఉన్న విశ్వాసమే తిను కలిగి ఉన్నాడు అని. తిమోతి కుటుంబంలో వారసత్వంగా విశ్వాసాన్ని ఇచ్చారు. ఈరోజు మనం మన కుటుంబాలకు వారసత్వంగా ఏమిస్తున్నాం? తల్లిదండ్రులుగా రేయింపగలు కష్టపడేది మన బిడ్డలు భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలి అని. కానీ క్రీస్తుకు మించిన స్థిరమైనది ఏముంది? సామెతల్లో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అని ఉంది. ద్వితీయోపదేశ కాండంలో నీ కుమారులకు వాటిని బోధించాలి అని ఉంది. అనుక్షణం వారిని దేవుని వాక్యంతో సరిచేయాలి. చిన్ననాటి నుంచే పిల్లలను దేవుని సన్నిధిలో నాటాలి. దేవుని సన్నిధికి మించిన సురక్షితమైన స్థలం ఏముందంటారు? చిన్న వయసులో నుంచే దేవుణ్ణి స్తుతించడం, దేవుని వాక్యం చదవడం, ఆయనను ప్రేమించడం నేర్పిద్దాం. పిల్లలు తల్లిదండ్రులను అనుసరిస్తారు. నీవు ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, కేవలం ఆయనను స్తుతించే పాటలు పాడటం చూసినప్పుడు వాళ్ళు దానిని అనుసరిస్తారు. వారికి మాదిరికరంగా జీవిద్దాం. మనం కూడా వచ్చే తరాల వారికి విశ్వాసం, దేవుని భక్తిని వారసత్వంగా ఇద్దాం. ఏ పరిస్థితి అయినా కేవలం ఆయనను నమ్మటం నేర్పిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.